మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసు కదా, అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. ఇప్పుడు మనం ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది చూసుకున్నట్లయితే, మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వృత్తిపరమైన విషయాలలో బాధ్యతలతో కూడిన అవకాశాలు కూడా, అంటే ఎక్కువ బాధ్యతతో వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉంటారు. అలాగే చేస్తున్న వృత్తిలో వ్యక్తులతో విభేదాలు రాకుండా వీలైనంత వరకు జాగ్రత్త వహించాలి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ, ఉన్న వృత్తిలో అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తులు కానీ వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన విషయాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరమైన విషయాలలో ఇబ్బందులను అధిగమించడానికి ఆస్కారం అనేది ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అలాగే వృత్తిపరమైన లాభాల విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున సంతృప్తికరమైన విషయాలలో తీసుకునే నిర్ణయాలలో కొంత ఆశించిన స్థాయి ఫలితాల కన్నా మిశ్రమ ఫలితాలకి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క విషయాలలో ఎక్కువ శ్రద్ధాశక్తులు చూపిస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తిపరమైన విషయాలలో, ఉన్నత విద్య మొదలైన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. అలాగే దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. లాభసాటి అయిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందడానికే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలలో, అంటే అది ఏదన్నా వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, ప్రయాణాలు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు, చర్చలు చేసేటప్పుడు కానీ మొదలైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో, ఆరోగ్య సంబంధమైన విషయాలలో, అది మానసిక, శారీరక ఆరోగ్యాలు ఏదైనా సరే వాటి విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే దూర ప్రయాణాలకి అవకాశాలు ఉన్నా కూడా వృత్తి సంబంధమైన విషయాలలో కూడా వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఘర్షణలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలు సాధించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. మైత్రి బంధాలు బలపడతాయి. ముఖ్యంగా మీ యొక్క సంఘంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ, లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో మీ పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, ఇలాంటి వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే విద్యకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు కానీ, దూర ప్రయాణాలు కానీ, ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయాలలో విద్యాపరంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు, వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో అభివృద్ధి కొరకు, అంటే ఏదైనా నెట్వర్క్ పెంపొందించుకోవడానికి దూర ప్రదేశాలలో మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసినా కూడా అవి అనుకూలంగా ఉంటాయి. మొదలైనవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేట్టుగా మిత్రుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ సింహరాశి వాళ్ళకి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. నూతన అవకాశాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో, శత్రువుల మీద విజయం సాధించే విషయాలలో, అలాగే అనారోగ్యాలని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చాలా వరకు వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. దైనందిన కార్యక్రమాలలో చాలా వరకు మార్పులు, అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు, నైపుణ్యాలు పెంచుకోవడం కొరకు, శత్రువుల మీద విజయం సాధించడానికి, పోటీలలో నెగ్గడానికి మొదలైన విషయాలలో ఎక్కువ శ్రమతో కూడిన విజయం సాధించడానికి, ఆరోగ్య విషయంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మొదలైన విషయాలలో ఎక్కువ కృషి చేస్తారు. వాటికి సంబంధించిన, అంటే ఏదైనా లీగల్ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా
పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలలో విద్యార్థులు చేసే కృషి కానీ, అలాగే బంధుమిత్రులతో చర్చించేటప్పుడు ఏదైనా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఖర్చులు సూచిత అవుతూ కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కన్యా రాశిలోకి మనకి ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు నైపుణ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. మీ సృజనాత్మకత, సంతానం మొదలైన వారి కొరకు మీరు ఎక్కువ వారి యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం కూడా చేసే ప్రయత్నాలు, పెట్టుబడులు, అలాగే ఇష్టపడిన వ్యక్తులతో మీరు కొంత మాటామంతి మొదలైన వాటి కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు ఈ రోజున ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే ఇంతకు పూర్వం ఉండే రుణాలు ఏదైనా ఉన్నా కూడా వాటిని తీర్చేసే అవకాశాలు లాంటి వాటికి కూడా ఆస్కారం అనేది కనబడుతుంది. అలాగే విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహిస్తూ జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే విధంగా ముందుకు వెడుతూ విద్యాపరమైన విషయాల మీద అధిక శ్రద్ధను పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయవలసిన అవసరం అయితే కనబడుతుంది. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి గృహ వాతావరణం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే కుటుంబంలో సౌకర్యాలు పెంచుకునే దిశగా, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సౌకర్యాల కొరకు ఎక్కువ ఆలోచన చేస్తూ విద్యా సంబంధమైన విషయాలలో నూతన విషయాలు నేర్చుకునే దిశగా చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా కనబడుతుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో పోటీలలో నెగ్గడానికి చేసే కృషి అధికంగా చేసి ఆశించిన ఫలితాలు సాధించే దిశగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. పూర్వపు బకాయిలు చెల్లించేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే ఏదైనా లీగల్ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు మీద కొంత దృష్టి సారించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. దగ్గర ప్రయాణాలకి ఆస్కారం ఉంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి మీరు మంచి గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అసంతృప్తిని అధిగమిస్తారు. దాంతోపాటుగా ఇప్పటిదాకా మీకు ఆగుతూ వచ్చిన పనులు కూడా వ్యక్తుల సహకారంతో అవుతూ ముందుకు వెళ్ళడానికి మీకు అవకాశాలు అనేవి అతి బలంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి విషయంలో, వారి యొక్క విద్యకు సంబంధించిన విషయాలలో వారి యొక్క సౌకర్యాల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది, మిత్రులతో కలిపి మంచి చర్చలు చేయడానికి, ఏదైనా విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనడానికి, దానికి సంబంధించి అంటే మీ యొక్క కుటుంబ సంబంధమైన విషయాలలో ముఖ్యంగా సంతానం అభివృద్ధి విషయాలలో ఆలోచనలు అధికం చేస్తూ మిత్రుల సహకారంతో దగ్గర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి మాటల వల్ల ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్త వహించాలి. వాగ్దానాలు నిలబెట్టుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఆహార సంబంధమైన విషయాలలో కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, వాగ్దానాలు మొదలైన అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తులతో అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా కుటుంబ సభ్యులతో కలిపి చర్చలు చేస్తున్నప్పుడు కూడా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఒకటి కనబడుతుంది. అలాగే గృహ వాతావరణంలో అసంతృప్తి లాంటి అసంతృప్తికరమైన అవకాశాలు, అలాగే సౌకర్యాలు తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే తల్లి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకోవడం, దానికి తగిన విధంగా కొంత ఖర్చు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ యొక్క మకర రాశి వాళ్ళ విషయంలో కనుక మనం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి కొంత మానసికంగా కొంత ప్రశాంతంగా ఉండడం, అలాగే సంఘంలో వ్యక్తులతో మంచి స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం, భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం అనేది,
అలాగే వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆశించిన పనుల్లో విజయం సాధిస్తారు, మీరు అనుకున్న ప్లాన్లకు అనుగుణంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు, మానసిక ఉల్లాసం అనేది పెరుగుతుంది. అలాగే ఉత్సాహంగా ఉల్లాసంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మీకు మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే సోదర వర్గంతో ఈ రోజున మాట్లాడడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కుంభరాశిలోకి వచ్చేవి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి, అనుకోని ప్రయాణాలకి ఆస్కారం ఒకటి కనబడుతుంది. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విశ్రాంతి తీసుకోవాలి. అనుకోని అలజడి కానీ, లేకపోతే అనుకోని ఖర్చులు కానీ, వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత రెస్పాన్సిబిలిటీస్ అధికంగా పెరగడం, తద్వారా దానికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో మీ యొక్క రెస్ట్లెస్నెస్ వల్ల కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, కొంత వాగ్వాదాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి వాటిని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి. సమయానికి రెస్ట్ తీసుకోవడం, సమయానికి తగిన ఆహారం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ మీనరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు పొందుతారు. దూర ప్రదేశాల నుండి వ్యక్తులతో ఆశించిన వర్తమానాలు అందుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు, అలాగే మీ యొక్క శారీరకంగా మీకు ఏదైనా ఇప్పటిదాకా చిన్నపాటి అనారోగ్యాలన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా సంతాన సంబంధమైన విషయాల్లో వారి యొక్క అభివృద్ధి మీకు కొంత ఆనందాన్ని ఇస్తుంది. దూర ప్రదేశాల నుంచి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, చిన్ననాటి మిత్రులతో మీరు సంప్రదింపులు చేయడం, అలాగే చక్కటి చర్చల్లో పాల్గొనడం, మీ యొక్క సృజనాత్మకత పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు.